కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఈరోజు అసెంబ్లీ వేదికగా చాలా ప్రెస్ మీట్లు చాలా రకరకాల అంశాల మీద మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నేను 2 అంశాల మీద ఈరోజు వాళ్లకు జవాబు ఇవ్వదలుచుకున్నాను. అదానీ విషయంలో వాళ్ళు ఈరోజు ఏదో అసెంబ్లీలో రచ్చ చేయడం, మేం పార్లమెంట్లో అదానీ మోడీ విషయంలో మేము అడగడం, మేము అదానీ మోడీ విషయంలో ఈ మధ్య అమెరికాలో జరిగినటువంటి ఒక కేసు వ్యవహారంలో గతంలో సెబీ చీఫ్ కి అదానీకి ఉన్న సంబంధాన్ని బయటపెట్టినటువంటి ఎండర్సన్ అనే కంపెనీ చేసిన అభియోగాల మీద మేము మొదటి నుంచి కూడా ఒక చర్చ అడుగుతున్నాం, ఒక చర్చ చేయాలి అని. ఈ మధ్య కాలంలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్లు మన తెలంగాణ ప్రజలకు అవసరమైన విషయము వారు ముందుకొచ్చి మనకు స్కిల్ అవసరం ఉంది, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మనం స్కిల్ డెవలప్మెంట్ ని ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశాన్ని బలపరుస్తూ ఆయన వచ్చి 100 కోట్లు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రజల కోసము ప్రజల అవసరాల కోసం 100 కోట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత కొన్ని వారాలకు ఈ కాంట్రవర్సీ వచ్చినప్పుడు, సరే ఈ కాంట్రవర్సీలో ఉన్నప్పుడు ఈవెన్ ప్రజల కోసం తీసుకున్న డబ్బును కూడా వెనక్కి తిరిగేయడం జరిగింది. ఇదే హరీష్ రావు, ఇదే కేటీఆర్, ఇదే కేసీఆర్ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో దఫాలుగా వీళ్ళు కూడా అదానీని కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అదానీని కలిసినప్పుడు ఏం మాట్లాడిండు, ఏమి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తారు అనే దావోస్ లో జరిగినా, ఆయన హైదరాబాద్ కు వచ్చి కలిసినా అది ఓపెన్ గా డిస్కషన్ జరిగింది. తెలంగాణ ప్రజలకు ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఓపెన్ గానే వాళ్ళకి చెప్పిండు. ఇలా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి ఓటేసారు కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఇక్కడున్నటువంటి ప్రభుత్వాలకు, ఇక్కడున్నటువంటి ప్రతిపక్ష ఇండియా కూటమికి ఉన్నటువంటి సమస్యలను ఇక్కడ పోరాటం చేయడం ఒక అంశం అయితే, తెలంగాణ ప్రజలకు ఈ రోజు ఎవరు దానం చేసినా, ఎవరు మంచి చేసినా ఓర్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, సరే 100 కోట్లు వెనుకకి ఇచ్చినాక కూడా ఈ రోజు అసెంబ్లీలో అదానీకి సంబంధించినటువంటి టీషర్ట్స్, రేవంత్ రెడ్డి గారు అదానీకి ఇచ్చినటువంటి చెక్, ఆ చెక్ ఏదైతే ఆల్రెడీ వెనుకకి ఇచ్చిన చెక్కును పట్టుకుని వాళ్ళు అసెంబ్లీ లోపలికి పోవడానికి ప్రయత్నం చేశారు. మేము కూడా పార్లమెంట్ లో గత వారం రోజులుగా మేము కూడా వ్యక్తపరుస్తున్నాం. ఏంటంటే మాకు 10 నిమిషాలు చర్చ చేయనియండి పార్లమెంట్ లో అదానీ అంశం మీద, అంటే వాళ్ళు అవకాశం ఇస్తలేరని చెప్పి మేము హౌస్ ని అర్జెంట్ కాకుండా ఉండాలని చెప్పి మేము హౌస్ బయట చేసి మేము చేసినటువంటి పాంప్లెంట్ గాని, మేము యూజ్ చేసినటువంటి జాకెట్ గాని, మేము యూజ్ చేసినటువంటి ప్లే కార్డులు గాని అన్ని కూడా బయటనే పెట్టి మేము హౌస్ లోకి వెళ్లిపోయి హౌస్ లో సిస్టమేటిక్ గా కూర్చుంటాం. హౌస్ లోపలికి ఎక్కడ అలౌ చేయరు. అంటే వాళ్ళు 10 ఏళ్లు నడిపినటువంటి ప్రభుత్వం వాళ్ళు నడిపినప్పుడు వాళ్ళకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేయడము మంచిదే. గతంలో ధర్నాలు చేసినప్పుడు మీరే కదా ధర్నా చౌక్ నే పనిచేయించినటువంటి చరిత్ర మీది. మేము ధర్నాలు బయట చేసుకోండి, అసెంబ్లీ బయట చేసుకోండి, మీరు వ్యక్తపరచండి, మేము దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాది. కానీ మీరు అది చేసుకొని అసెంబ్లీ లోపలికి కూడా పోతామని చెప్పడం మీ మూర్ఖత్వం అని నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ తల్లి విషయంలో కూడా ఏదైతే మీరు ఈరోజు రాజకీయం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో, మీకు తెలంగాణలో 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు. మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అదే సెక్రటేరియట్ ముందు పెట్టాలనుకుంటే పెట్టుడు పెద్ద విషయం కాకుండా మీకు, కానీ మీ మనసులో అది లేకుండే. మీరు ఆ ప్రైమ్ స్పాట్ ని మీ బీఆర్ఎస్, అంటే అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ నేషనల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోసం మీరు ఆ ప్లేస్ ని రిజర్వ్ చేసి పెట్టుకురు. ఎందుకంటే రాష్ట్రంలో మీ బ్రాండింగ్ మీరు చేసుకోవాలన్న ఉద్దేశమే తప్ప తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నటువంటి ఆలోచన మీకు లేదు. ఎందుకంటే తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మ గారు, లేకపోతే సమ్మక్క సారలక్కలు, లక్షలాది మంది తెలంగాణ ఏం కోరుకుంటుందో ఆ ప్రతిబింబమే ఈరోజు తెలంగాణ. మీరు దాన్ని కూడా రాజకీయం చేయాలని, మేము వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ లో పెడేస్తామని, ఈ విగ్రహాన్ని తీసి ఇంకో విగ్రహం పెడతామని, ఎంత అహంకారము! ఆల్రెడీ మీకు ప్రజలు బుద్ధి చెప్పి 10 ఏళ్ల తర్వాత గద్దె దింపారు. మీరు అధికారంలో లేరు, మీరు అప్పుడే అధికారంలోకి రాబోతున్నాము, వచ్చినాక మారుస్తామని చెప్పడాన్ని చూస్తే మీకు ప్రజాస్వామ్యం మీద ఎంత విలువ ఉందో తెలుస్తుంది. మాకు అధికారం ఇచ్చి సంవత్సరం అయింది, ఇంకా 4 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడే
మేము ఇచ్చి ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేస్తే మేము 5 ఏళ్లలో ప్రజలకు జవాబుదారులం అవుతాము. 5 ఏళ్లలో మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. 5 ఏళ్లలో మీరు ఈ సంవత్సరంలో ఏదైనా వెనుకబడి ఉన్నా అవన్నీ కవర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు 7 లక్షల కోట్లు అప్పు చేశారు కాబట్టి ఈ సంవత్సరంలో మేము ఏం చేయలేకపోయినామని ప్రజలు అర్థం చేసుకోగలిగారు. మమ్మల్ని అర్థం చేసుకున్న ప్రజలు మేము ఏదో చేస్తున్నాం, మేము మంచి చేస్తున్నాం అన్న ఉద్దేశంలో మీరు ఈ విషయం కక్కుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఏం చేయాలో ఒక పక్క బావ, ఒక పక్క నువ్వు, ఒక పక్క మీ నాయనన్న బయటకు వస్తలేడు. ఆయన వచ్చి మాట్లాడితేనని అర్థం పడదాం ఉండేది, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. కానీ మీ ఇద్దరు కలిసి 24 గంటలు మీరేమనుకుర్రు, మేము ఒక ఆయన ఏమో మామ తర్వాత అల్లుడు ముఖ్యమంత్రి అయిదామనుకుంటూ, ఒక ఆయన కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయిదామనుకున్నారు. దీంట్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి కావడానికి ఫస్ట్ మీరు జీర్ణించుకోలేకపోతున్నారు, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి జీర్ణించుకోకపోతున్నారు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తున్న విధానానికి జీర్ణించుకోలేకపోతున్నారు, ఒకవేళ ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చకుండా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజు విష ప్రచారం చేయడంలోనే మీ పని తప్ప మంచి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇలా తెలంగాణ తల్లిని తీసుకొని మీరైతే రాజకీయం చేస్తున్నారో, మీరు ఈ 5 సంవత్సరాల్లో ఇదే తెలంగాణ తల్లి ప్రజల గుండెలలో నిలిచే విధంగా పరిపాలన అందించి ఈ యొక్క చిహ్నం ఈ రోజు ఏదైతే ఒక చాకలి ఆయలమ్మను, ఒక సమ్మక్క సారలక్కను, ఒక ఉద్యమకారులు కింద ఒక స్టాండ్ లో వాళ్ళందరూ పిడికిలు బిగించిన విధానాన్ని అందరికి గుర్తుకొచ్చే విధంగా ఈ యొక్క విగ్రహం ఎలాగైతే ఈ రోజు మా ప్రభుత్వం తీసుకొచ్చిందో అదే విధంగా మంచి పరిపాలన అందించి రానున్న 4 ఏళ్లలో సురక్షితంగా ఈ తెలంగాణ తల్లిని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం.